అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మండే సూర్యుడు. ఈ కథని రచించిన వారు ఉదయబాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడు విని వరండాలో పడకుర్చీలో దినపత్ర తిరగిస్తున్న రామానుజం మాస్టారు తలెత్తి చూశారు. సుమారు 55 ఏళ్లు వ్యక్తి. ఆయన భార్య 14 ఏళ్ల కుర్రాడితో సహా గేటు తెరుచుకొని లోపలికి వస్తూ ఉంటే అతడు తన చిన్ననాటి క్లాస్మేట్ రక్షానందం అని గుర్తుపట్టేశారు. రక్షానందం సఫారీ సూట్లో ఉన్నాడు. అతని భార్య వస్తూనే నమస్కరించింది. రామానుజగారం లేచి ఆప్యాయంగా స్నేహితుడిని ఆలింగనం చేసుకున్నారు. రారా, ఎంతకాలమైంది చూసి. అమ్మా రోజీ, బాగున్నావా? ఈ బాబు ఎవరు? మనవడా? రండి రండి, కూర్చోండి. అనసూయ, ఎవరు వచ్చారో చూడు, వచ్చేటప్పుడు మంచినీళ్ళు పట్టుకురా అంటూ నవ్వారు. పట్టెమంచం వాల్చారు రామానుజం గారు. నువ్వు ఏమీ మారలేదురా రాము, అలాగే ఉన్నావు. నేను మాత్రం బాగా లావెక్కాను కదూ అంటూ మంచినీళ్ళు గ్లాసుతో వచ్చిన అనసూయ చూస్తూనే, బాగున్నారా అక్కయ్య అని పలకరించాడు రక్షానందం. అనసూయమ్మగారు సమాధానం చెప్పి రోజీని పలకరించి కుశల ప్రశ్నలు వేస్తూ లోపలికి తీసుకుపోయారు. అన్ని విషయాలు 10 నిమిషాల పాటు చర్చించిన అనంతరం రక్షానందం అన్నాడు, ఒరేయ్ రాము, నీతో అతి ముఖ్యమైన పని ఉండి వచ్చానురా. మీరు నా మనవడి పేరు క్రిస్టఫర్. నేను కృష్ణ అని పిలుస్తాను. నువ్వు జిల్లాలో అత్యుత్తమ గణిత ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నావు. వీడిని నీ చేతుల్లో పెట్టడానికి వచ్చాను. నీకు తెలుసుగా, నాకు 3 పిల్లలు, ఒక ఆడపిల్ల. వీడు అమ్మాయి గారి అబ్బాయి. అమ్మాయి అల్లుడు కూడా ఇక్కడే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీడి మేనమామలు 3 స్టేట్స్లో ఉన్నారు. వీడు లెక్కల్లో పరమపూర్. వీడిని ఎలాగైనా 10వ తరగతి గట్టెక్కించే బాధ్యత నీది. వీడు బాగా చదువుకుంటే వాళ్ళ మేనమామలు తమతో స్టేట్స్ తీసుకుపోదామని అనుకుంటున్నారు. వీడు లెక్కలు అంటే ఇంట్రెస్ట్ చూపించడు. మళ్ళీ సైన్సు, అది ఫిజిక్స్ బాగా చదువుతాడు. ఎప్పుడు ఏదో ఒక వస్తువును రిపేర్ చేసి అది పనిచేసేలా చేస్తూ ఉంటాడు. అంత తెలివైనవాడు. లెక్కలు మాత్రం జస్ట్ పాస్ మార్కులు వస్తాయంతే. వీళ్ళ అమ్మకి నాన్నకి వీడంటే పరమగారం. కొండ మీద కోతిని తెచ్చిస్తారు. మొన్న కమ్యూనిటీ హాల్లో ఏదో సాహిత్య సభలో ప్రసంగించావట. ఆ వార్త పేపర్లో చూసి నాకు ఫోన్ చేసి రప్పించారు. వాళ్ళ బెంగంతా వీడి గురించే. వాళ్ళు ఫోన్ చేసి చెబితే ఏమైందో అని నేను కంగారు పడిపోయాను. నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసరికి నా నోట్లో తేనె పోసినట్లయింది. వెంటనే బయలుదేరి వచ్చేశాను. వాళ్ళ అమ్మా నాన్న వీడి మీద బెంగను నాకు ట్రాన్స్ఫర్ చేసి మీరే దిక్కు అన్నారు. వీడిని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నీదే భారం. రామానుజం మాస్టారు 2 నిమిషాలు దీర్ఘాలోచనలో మునిగిపోయారు. అనంతరం ఒక దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ అన్నారు, ఒరే నందు, చేసేది డ్రాయింగ్ మాస్టర్ ఉద్యోగమైన చిత్రకారుడిగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఖ్యాతి తెచ్చుకున్న వాడివి నువ్వు. నీకు చెప్పే అంతటి వాడిని కాదు, కానీ లెక్కలు సైన్సు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన సబ్జెక్టురా. మీ వాడు ఫిజిక్స్ ఎంతో బాగా చదివి లెక్కలు చేయలేకపోతున్నాడు అంటే ఆ సబ్జెక్టు పట్ల అంత విముఖత కలిగేలా అతని మనసులో ఎవరో భయం ఏర్పరిచారు. ఆ భయం పోగొట్టి లెక్కలు నేర్చుకోవడం ఇంత సులభం అన్న పద్ధతిలో చెబితే చాలు. అతను కొంతకాలం తర్వాత మనకే లెక్కలు నేర్పుతాడు. లెక్కలంటే నేను విపరీతంగా భయపడిపోయేవాడిని. ఎందుకు సాధించలేము అని నన్ను నేను ప్రశ్నించుకొని అభిరుచిని పెంచుకుని నేర్చుకున్నాను. నేను చాలామంది ఉపాధ్యాయులను గమనించాను. ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అని ఉపాధ్యాయుడే చెప్పి పిల్లల్ని భయపెడితే దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయకుండానే సబ్జెక్టు పట్ల భయాన్ని ఏర్పరచుకుంటున్నారు నేటి విద్యార్థి. పాఠశాలలో గణితంలో ఉత్తీర్ణత శాతం తగ్గటానికి ఇదొక కారణం అనుకుంటాను నేను. లెక్కలు చాలా కష్టం. నేను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అదే మరో టీచర్ అయితే మీరు ఈ పాటికి నాశనం అయిపోయేవారు. కాబట్టి నేను ఏ పద్ధతిలో చెప్పానో ఆ పద్ధతిలోనే లెక్కలు చేయండి అని చెప్పే నిరంకుశ మనస్తత్వం గల ఉపాధ్యాయులు ఈరోజు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి ఉన్నది కార్పొరేట్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులలో, ఇంకా ట్యూషన్ సెంటర్స్ నడిపే వారిలో. మీ మాస్టారు చెప్పిన పద్ధతి, నేను చెప్పిన పద్ధతి రెండూ నేర్చుకోండి. ఆలోచించి మీరు చేయగలిగితే మరో పద్ధతిలో కూడా చేయండి. ఈ 3 పద్ధతుల్లో మీకు బాగా ఇష్టమైనది, అర్థమైనది, తేలికైనది చూసుకొని
ఆ పద్ధతిని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ పద్ధతిలో చేసినా చేసే విధానం సరియైన ఏదే అయితే పేపర్ తిద్దే ఉపాధ్యాయుడు మార్కులు వేస్తారు అని చెప్పే విశాల దృక్పథం గల ఉపాధ్యాయులు కరువైపోయారు. ట్యూషన్ సెంటర్లో ఫీజు కట్టడం వలనో ఏమో మీరు చెప్పిన పద్ధతిలోనే ఎందుకు చేయాలి, మా ప్రైవేటులో ఇలా చెప్పారు, ఇలా ఎందుకు చేయకూడదు అని ఉపాధ్యాయుని ఎదురు ప్రశ్న వేసే ఒక తత్వం ఈనాటి పిల్లల్లో అభివృద్ధి అవుతుంది. నేను ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎదుర్కొన్నాను. వాళ్ళ మూర్ఖత్వానికి నా చిరునవ్వే సమాధానం. అర్థం కాని చోట ప్రశ్నలు వేసి సందేహాలను నివృత్తి చేసుకోవటం విద్యార్థి ప్రాథమిక లక్ష్యం. దాన్ని వదిలేసి నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ వేసుకుంటే ఎంత నష్టపోతున్నామో వారికి అర్థం కావడం లేదు. నేను మొన్న కౌన్సిలింగ్లోనూ ఈ ఊరు వచ్చాను. 3 నెలలు అయ్యింది. నీకు తెలుసుగా, నాకు కొంచెం ఓర్పు సహనం ఎక్కువ. 1కి 10 సార్లు చెబుతాను. నా శాయశక్తుల సబ్జెక్టు పట్ల తన భయాన్ని పోగొట్టి అభిరుచి పెంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పే ప్రతి అక్షరం తన భవిష్యత్తు కోసం అని అతను గ్రహించే అంతవరకు చెబుతాను. అయినా అతనిలో మార్పు లేకపోతే ఆ పైన ఒక్క క్షణం భరించలేను. అందుకు నీకు ఇష్టమైతే రేపు నీ మనవడిని పంపించు. రేపు మంచి రోజు కూడాను అన్నారు రామానుజం గారు. చూడు రాము, నాకు నీ లాజిక్ అంటే చాలా ఇష్టం. ఒక సమస్యను చక్కగా ఆలోచించి పరిష్కరించిన తెలివితేటలు నీకు ఉన్నట్లుగా నాకు లేవు. నువ్వేం చేసినా సంతోషమే అంటూ లేచాడు రక్షానందం. అప్పుడే ఎక్కడికిరా, భోజనం చేసి వెళ్ళండి అన్నారు రామానుజం గారు. లేదురా, అందరం చర్చికి వెళ్ళి రావాలి. ఇంట్లో అంతా సిద్ధంగా ఉన్నారు. వీడి పని మీద వచ్చాను. ఒరే కృష్ణ, వెళ్ళి గ్రాండ్మాని పిలు అన్నాడు రక్షానందం మనవణ్ణి ఉద్దేశించి. అంతలో అనసూయతో పాటు రోజీ రానే వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణ నమస్కారం చేయడం కానీ వెళుతున్నాను అని చెప్పడం కానీ చెయ్యకపోగా తాను మాట్లాడుతున్నంతసేపు నిర్లక్ష్యంగా తనని చూసి కళ్ళెగరేస్తూ మధ్య మధ్యలో విసుగు ప్రదర్శించటం రామానుజం గారి దృష్టిని దాటిపోలేదు. ఇతనే కాదు, 100కి 80 మంది విద్యార్థులు ఈవేళ గురువు పట్ల ఈ ధోరణి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థి ఉపాధ్యాయుడిని టీచ్ చేసే సినిమా సన్నివేశాలు, సినిమా వ్యాపార ప్రకటనల నిమిత్తం పదే పదే టీవీలో ప్రదర్శిస్తుంటే ఉపాధ్యాయుడంటే విద్యార్థికి చులకనగా మారి లేడీ టీచర్స్కు జెంట్స్ టీచర్స్ లైన్ వేసుకుంటూ ఉంటే విద్యార్థులు అది గమనించి గురువుగారిని టీచ్ చేస్తారు. దాంతో ఆ లేడీ టీచర్ జెంట్ టీచర్ని 10 మందిలో అవమానించి ఇదంతా షోగా చూస్తున్న విద్యార్థులు బుగ్గలు నిమిరి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలాంటి చిత్రాలు ప్రదర్శిస్తున్న సినిమా హాళ్లను పెనిపెట్టి తగలబెట్టనంతకాలం ఉపాధ్యాయులు ఈ అవమానాలను చచ్చినట్లు భరించాల్సిందే. ఆచరణకు రాని తన అభిప్రాయానికి తనలో తానే నవ్వుకున్నారు ఆయన. దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో కూలబడి తిరిగి పేపర్ అందుకున్నారాయన. మీ తాత నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. మా నాన్నగారు స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశారు. సాంప్రదాయపు సంఖ్యలు తొలగించుకొని కట్టుబాట్లు తెచ్చుకొని మనమంతా ఒకటే అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలలా జనం స్వాతంత్రం కోసం ఉరకలేస్తున్న రోజులవి. మన దేశం గణతంత్ర రాజ్యాంగంగా అయినప్పటికీ మేము 4 ఏళ్ల వయసు గల వాళ్ళమేమో. మంచితనము మా కులం, స్నేహమే మా అభిమతం. మా కుటుంబం చూసి శుచి శుభ్రత మీ తాతే నేర్చుకున్నాడు. 10 మందికి సహాయపడే మంచి గుణం వాడి నుంచి నేను నేర్చుకున్నాను. ఇద్దరం కలిసే భోజనం చేసేవాళ్ళం, కలిసే చదువుకునేవాళ్ళం, కలిసే నిద్రపోయేవాళ్ళం. ఆర్థికంగా ఆ రోజుల్లో మేమిద్దరం ఒకే స్థాయిలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు స్వాతంత్ర ఉద్యమం దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లు చెబుతుంటే అవలీలగా తెల్ల కాగితాల మీద ఆ దృశ్యాలను తనకు వచ్చిన రీతిలో బొమ్మలు వేసేవాడు మీ తాత. అతనిలో అభిరుచి గమనించి డ్రాయింగ్ నేర్పిస్తే చదువు పూర్తయ్యాక డ్రాయింగ్ టీచర్ ఉద్యోగం వచ్చింది అతనికి. నాకు లెక్కల మాస్టారు ఉద్యోగం వచ్చింది. ఉపాధ్యాయుడిగా నా తొలి జీతం 30 రూపాయలు. ఆ తర్వాత చాలా కాలం ఒకే పాఠశాలలో పనిచేశాం. ఎప్పుడూ ఒకే చోట పనిచేయడం కుదరదు కాబట్టి తనను తూర్పుగోదావరి జిల్లా బదిలీ చేస్తే నన్ను పశ్చిమ గోదావరి జిల్లా బదిలీ చేశారు. విడిపోయినా మా మధ్య అనుబంధాలు మరింతగా పెరిగాయి. మీ మామయ్యలు నా దగ్గర కొంతవరకు చదువుకున్నారు. మా పిల్లలతో పాటు మా ఇంట్లోనే ఆడుకునేవారు, కష్టపడి చదువుకునేవారు.
ఇవాళ స్టేట్స్కి వెళ్ళారు. మీ అమ్మ కీచు గొంతుతో ఎస్ జానకి పాట పాడేది. ఆ పాటలకు స్టెప్పు వేసేది. కష్టపడి చదివి టీచర్ అయింది. మీ అమ్మ పేరు అన్న జాస్మిన్ పువ్వులు అన్న నాకు చాలా ఇష్టం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అటువంటి ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన నువ్వు కూడా అటువంటి ఉన్నత స్థాయిలోకి రావాలంటే మనకు ఏది కష్టమో దాని మీద దృష్టి సారించాలి. సబ్జెక్టును చూసి నువ్వు భయపడకూడదు. ఏ సందేహమైనా ఇతనిని అడిగితే చాలు. వేరే పుస్తకాలు రిఫర్ చేయవలసిన అవసరం లేదు, రాదు అనిపించుకునేలా క్షుణ్ణంగా చదవాలన్నమాట. నీకు ఏది అర్థం కాకపోయినా ధైర్యంగా అడుగు. అసలు భయము అన్న పదాన్ని నీ డిక్షనరీ నుంచి తీసే. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పండి సార్ అని అడుగు. ఇన్నిసార్లైనా చెబుతాను. నువ్వు ఏకాగ్రతగా నేర్చుకుంటే నెల రోజుల్లో 4 అధ్యాయాలు పూర్తి చేయిస్తాను నీ చేత. సరేనా కృష్ణ అన్నారు రామానుజం. క్రిస్టర్ భుజం మీద చెయ్యి వేసి, నన్ను క్రిస్టర్ అని పిలవండి. కృష్ణ అని మా తాతగారు ఒక్కరే పిలుస్తారు. ఇంకెవరు పిలిచినా పలకను అన్నాడు. ఆ కుర్రాడు తుణుకు బెణుకు లేకుండా. రామానుజం గారు నవ్వేశారు. సరే అయితే అంటూ సబ్జెక్టు ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం ఇచ్చిన ఇంటి పని చక్కగా సాధన చేసి తీసుకొచ్చాడు. కానీ అతను చేతిరాత ఘోరాతి ఘోరం. కండ చీమలకు కాళ్ళు చేతులు విరిచి తల మూలకి విసిరేసినట్టు పదానికి మధ్య ఖాళీ లేదు. అక్షరాలకి తలకట్టు ఎడమవైపుకి, ఒత్తులు తర్వాత అక్షరం కిందకి రాశాడు. నిజం చెప్పాలంటే ఆ పేజీ మున్సిపాలిటీ చెత్తకుండీలా అనిపించింది రామానుజం గారికి. అతను చేసిన ఒక లెక్క ఎంత అందంగా, ఎంత పొందికగా సోపానాల ప్రకారం చెయ్యొచ్చో చక్కగా చేసి చూపించారు ఆయన. క్రితం రోజు తాను చెప్పిన మౌలిక భావాలను అతనికి ఎంతవరకు అర్థమయ్యాయో తెలియడం కోసం అతని చేత తిరిగి చెప్పించారు. అతను చెప్పలేకపోయిన చాట తనే సరిచేశారు. ఇంటి పని ప్రతి లెక్కను సరిదిద్ది పబ్లిక్లో అలా చేస్తే తానైతే ఎన్ని మార్కులు వేస్తారో అలా మార్కులు వేసి చూపించారు. చూడు, ఈ లెక్క 4 మార్కులకు 3.5 పడ్డాయి అంటే ఇంకా 1/2 మార్కు లోపం నువ్వు చేయడంలో ఉందన్నమాట. అది సరిచేసుకొని నువ్వు సరిగ్గా చేస్తే 4కు 4 మార్కులు పడతాయి. ప్రతి లెక్కను అదేవిధంగా లోపం లేకుండా చేస్తే 100కి 100 మార్కులు సాధించడం అనేది ఒక లెక్కలు సబ్జెక్టులోనే సాధ్యం. ముందు నువ్వు నీ చేతి రాత మార్చుకోవాలి. లేదా నీ తలరాత మారిపోయి 80 మార్కులు వచ్చిన చోట 40 మార్కులు కూడా రావు. నువ్వు రాసేది ఆ పేపర్ది సారుకో అర్థం కావాలి కదా. అర్థమైందా? క్రిస్టఫర్ తల ఊపాడు. మర్నాడు అదే రైటింగ్లో లెక్కలు చేసుకువచ్చాడు. అతనిలో మార్పు వచ్చేంతవరకు రోజు తనే ఒక లెక్క అందంగా చేసి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు ఆయన. సబ్జెక్ట్ అంటే భయం పోయి ఏ విధంగా చెప్పిన తీరుకు ప్రతిరోజు అంత క్రితం రోజు చెప్పిన మౌలిక భావనలను పునరావృతం చేయడం వలన అతని ఏకాగ్రతతో నేర్చుకోవడం వలన నెల రోజుల్లో 4 అధ్యాయాలు పూర్తి చేశాడు క్రిస్టఫర్. అతనిలోని గ్రహింపు జ్ఞానానికి ఆయన మనసులో చాలా సంతోషించారు. కానీ చేతిరాత ఏ మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయడం లేదు ఆ కుర్రాడు. 2ను 7లాగా, 4ను 9లాగా, 0ని 6లాగా ఇలా అంకెలు వేయడంలో నిర్లక్ష్యం. ఇది 4 9 అని అడిగితే లెక్కను ఒకసారి పరిశీలించి 4 అనేవాడు. అదే మరో లెక్కలో 9 అని అనేవాడు. రామానుజం గారికి తిక్కరేగిపోయేది. బలవంతంగా కోపాన్ని దిగమింగుకునేవారు ఆయన. ఇలా కాదని ఆ రోజు ఆయన అతనితో ఇలా అన్నారు. చూడు క్రిస్టఫర్, నన్ను కృష్ణ అని మా తాతగారు ఒక్కరే పిలుస్తారు. మీరు క్రిస్టఫర్ అని పిలవండి అని నాకు ఒకసారి చెప్పావు. నేను నీ చేత తిరిగి చెప్పించుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ నీ రైటింగు మార్చమని ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను. అయినా సరే నువ్వు నా మాట వినడం లేదు. ఈ లెటర్ మీ నాన్నగారికి చూపించు అంటూ 4వ నెంబర్ కాపీ బుక్ అని పంపితే మీ వాడి చేత కాపీ రైటింగ్ రాయిస్తాను. రైటింగ్ బాగోకపోతే సగానికి సగం మార్కులు తగ్గిపోతాయి అన్న భావం వచ్చేలా స్పష్టంగా ఉత్తరం రాసిచ్చారు. క్రిస్టఫర్ తల ఎగరేసి నిర్లక్ష్యంగా దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు క్రిస్టఫర్ ఏ విధమైన మార్పు లేకుండా అలాగే హోంవర్క్ చేసుకొని తీసుకువచ్చాడు. కాపీ రైటింగ్ బుక్ ఏది అడిగారాయన తీవ్రమైన స్వరంతో. ఆ తీవ్రతకు భయపడిన క్రిస్టఫర్ బిక్కు మొహం వేసుకొని తెలియదు అన్నాడు.
ఆమె ముఖం చూసేసరికి దానితో పాటు నువ్వు కూడా వచ్చిందా ఇంటికి? ఆయనకి కొంతమంది పిల్లలు ఏడుస్తుంటే చాలా ముద్రిస్తారు. మీ నాన్నగారికి ఉత్తరం చూపించావా? మీ నాన్నగారికి ఉత్తరం చూపించావా అని అడుగుతున్నాను. లేదు అంతే. విపరీతమైన కోపం వచ్చింది ఆయనకు. సహనానికి ఓ హద్దు ఉంటుంది కదా. చేతిలో ఉన్న పుస్తకం బలంగా క్రిస్టోఫర్ మొహం కేసి కొట్టారు. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు చీము నెత్తురు ప్రవహిస్తున్న శరీరమేనా నీది? నెల నుంచి చూస్తున్నాను. మనకు చదువు చెప్పే మాస్టారికి కనీసం గుడ్ మార్నింగ్ చెప్పలేని నీ బోడి చదువు ఎవరి కోసం? రేపు ఎవరైనా పెద్దలు మీ ఇంటికి వస్తే అలాగే ప్రవర్తిస్తావా? చదువుకు సంస్కారం తోడైనప్పుడు ఆ చదువు పరిమళించిన పువ్వుల తాను ప్రత్యేకతను చాటుతుంది. నీ అభివృద్ధి కోసం ఇక్కడ నా ప్రతి క్షణం వెచ్చిస్తూ నీ చేతి రాత మార్చుకోమని నెల రోజుల నుంచి పోరుతూ ఉంటే ఏమిటి నీ మొండితనం? ఇంతకాలం స్నేహితుడి మనవడికిని ఉపేక్షించాను. రేపటి నుంచి ప్రైవేటుకు రాకు. మనిషి జన్మ అంటూ ఎత్తితే నీ బ్రతుకుకు పౌరుషం అంటూ ఉంటే నీ చేతి రాత మార్చుకొని అప్పుడు కనిపించు. నీ మేనమామలు అమెరికాలో ఉన్నంత మాత్రాన నీకు అమెరికాలో ఉద్యోగం రాదు. ఆ యోగం మన ముఖాన రాసి ఉండాలి. ఒక మాట 100 సార్లు చెప్పించుకుని నీకన్నా మా పెరట్లో పెంచుకునే కుక్క నయం. తెలివితేటలు ఉండగానే సరికాదు, వాటిని సద్వినియోగం చేసుకుంటేనే ఏ మనిషి అయినా రాణించేది. నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోయావు అంటే అది కేవలం నీ మొండితనం, నిర్లక్ష్యం వల్లనే. అవి వదిలించుకుంటే మనిషి అవుతావు, లేకపోతే అడవి జంతువు కన్నా హీనమవుతావు. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. మీ నాన్నగారిని సాయంత్రం వచ్చి నాకు కనిపించమను. ఈ మాట చెప్పడం మర్చిపోయావంటే మాత్రం మీ ఇంటికి వచ్చి మరీ తంతాను, జాగ్రత్త. 4 గోడలు ప్రతిధ్వనించేలా ఆయన అరుపులకు క్రిస్టోఫర్ గుడ్లు నిండా కళ్ళనీళ్లు కక్కుకుంటూ వెక్కుతూ పుస్తకాలు సర్దుకుని గుడ్ ఈవినింగ్ సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. అనసూయమ్మ గారు భయపడుతూనే వచ్చి భర్తకు చల్లని మజ్జిగ అందించారు. సుమారు 8 సంవత్సరాల తర్వాత రామానుజం మాస్టారు రిటైర్ అయ్యారు. తనకున్న విద్యను 10 మందికి అందించాలనే ఉద్దేశంతో తాను రిటైర్ అయిన పాఠశాలలు రోజు ఉదయం 1 గంట గణితం బోధించటం అలవాటుగా పెట్టుకున్నారు. వేద గణితం నుంచి వేగ గణితం వరకు అనేక సమస్యలను అతి తక్కువ వ్యవధిలో సాధించే తేలిక పద్ధతులను ఉదహరిస్తూ శ్రీనివాస రామానుజన్, లీలావతి, శకుంతలాదేవి మొదలైన శాస్త్రవేత్తల జీవితాలలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ బోధిస్తూ ఉంటే గణితం పట్ల నిద్రావస్థలో ఉన్న విద్యార్థులు సైతం ఆయన తరగతులు ఒక్కరోజు కూడా మానకుండా హాజరవుతున్న విధానం చూసి సిగ్గుపడి ప్రస్తుతం పాఠాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు కూడా ఆయన పాఠం శ్రద్ధగా వినే స్థాయికి చేరుకున్నారు. ఆ రోజు అప్పుడే క్లాసు ముగించి ఇంటికి వచ్చారు ఆయన. ఇంటి ముందు ఆగిన కారులోంచి దిగిన క్రిస్టోఫర్ వెనక అతని తండ్రి మోజెస్, తల్లి జాస్మిన్ నన్ను చూస్తూనే స్వాగతించారు. అతిథి మర్యాదలు, కుశల ప్రశ్నలు అయ్యాక మోజెస్ అన్నాడు, అంకుల్, వీడు క్రిస్టోఫర్. గుర్తుపట్టారా? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మన ఇండియాలో ఒక ప్రైవేటు కంపెనీ తరపున 18 మాసాల శిక్షణా కార్యక్రమానికి ఎన్నిక అయ్యాడు. ఇదంతా మీరు పెట్టిన భిక్ష. వాడిని ఆశీర్వదించండి. చూడండి డాడీ, ఆయన నాకు 4 రోజులు మాత్రమే చదువు చెప్పారు. 7 ఏళ్ళు నేను కష్టపడి చదువుకున్నాను. ఆయన నాకు భిక్ష పెట్టడం ఏంటి? ఇదంతా నా స్వయం కృషి. ఆయన ఆశీర్వాదం నాకేమీ అవసరం లేదు. మీరు రమ్మన్నారని మీ వెనక వచ్చాను అంతే. క్రిస్టోఫర్ మాట పూర్తి కాలేదు. బలమంతా ఉపయోగించి మోజెస్ చాచి కొట్టిన చెంపదెబ్బకి క్రిస్టోఫర్ రామానుజం మాస్టారి కాళ్ళ దగ్గర పడ్డాడు. సరిగ్గా ఊహించని ఆ పరిణామానికి అక్కడ అందరూ నిర్ఘాంతపోయారు. లే బాబులే, ఎవరి వల్ల అయినా కానీ నువ్వు ప్రయోజకుడివి అయ్యావు. నాకు అంతే చాలు. కానీ మోజెస్, వయసు వచ్చిన పిల్లల్ని ఇలా 10 మందిలోనూ కొట్టుకోవడం మన పరువు ప్రతిష్ట
దిగజార్చుకున్నట్లు అవుతుందయ్యా అంటూ క్రిస్టఫర్ లేపారు. క్రిస్టఫర్ ఇంకా తేరుకోలేదు. తన జీవితంలో తండ్రి కొట్టిన మొదటి దెబ్బ అది. తనకు ఇష్టం లేని మాస్టారి ముందు ఆ షాక్లోనే ఉన్నాడు. ఇంకా ఆవేశం కట్టలు తెంచుకుంటున్నట్టుగా అన్నాడు మోజెస్. మూర్ఖుడా, ఎవరితోరా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? మన ఇంటిల్లిపాదికి విద్యాభిక్ష పెట్టిన మహానుభావుడు మాస్టారు. మీకు గుర్తు ఉండకపోవచ్చు. మీరు నిడదవోలులో పనిచేసినప్పుడు నేను మీ దగ్గర చదివాను. ఆనాడు మీరు లెక్కలు చెప్పకపోయి ఉంటే నేను 10వ తరగతి పాస్ అయ్యేవాడిని కాదు. మా బావ మరదలు కూడా మీ దగ్గరే చదివారు. ఆ కృతజ్ఞత మా అందరికీ ఉంది. వీడిని వాళ్ళ అమ్మ చిన్నతనం నుంచి తన గారాంతో పాడు చేసింది. ఒక్కగానొక్క కొడుకు కావడంతో నేను కోప్పడిన తర్వాత సర్దుకొని దగ్గరికి తీసుకునేవాడిని. అలా వాడికి అడిగిందల్లా కొనిచ్చి మేమే వాడికి పెంకితనం, మొండితనం నేర్పేశాము. మీ దగ్గర చదివిన నెల రోజుల్లో వీడు చాలా మార్పు వచ్చింది. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ అర్థం చేసుకునేలా చెప్పగలిగిన మిమ్మల్ని మనసులో అభినందించకుండా ఉండలేకపోయాను. ఆ రోజు మీరు తనని తిట్టి వెళ్ళిపోమన్నారని అని చెప్పాడు. వాళ్ళ అమ్మ వాడిని మీ దగ్గరికి ఇంకా పంపవద్దు అంది. నా అదృష్టం బాగుండి అత్తయ్య మామయ్య అప్పుడే స్టేట్స్ పిల్లల దగ్గరికి వెళ్ళారు. ఆ సాయంత్రం నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు మా అబ్బాయిని ఏమన్నారో ఆ మాటలన్నీ ఒక ఉత్తరంగా రాయించాను. గుర్తుందా సార్? దాన్ని కంప్యూటర్లో ప్రింట్ తీయించి ఫోటో ఫ్రేమ్ కట్టించి వాడి గదిలో వేలాడదీశాను. రోజు తెల్లవారుజామున వాడిని నిద్రలేపి దానిని చదివిన తర్వాతే అసలు చదువు చదివేలా సౌమ్యంగా చెప్పాను. పౌరుషం ఉంటే మాస్టారి మాటల్ని అసత్యాలు అని రుజువు చేసి నిన్ను నువ్వు నిరూపించుకో అన్నాను. తనకి నేనే లెక్కలు నేర్పుతాను అన్నాను. దాంతో వాడిలో నేర్చుకోవాలన్న తపన పెరిగింది. ప్రతిరోజు వాడి బదులు నేను మీ దగ్గర కూర్చొని ఆ వయసులో అన్నీ నేర్చుకొని ఆ నోట్స్ సహాయంతో వాడికి అన్నీ నేర్పాను. వాడు 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి వాడు వెనుతిరిగి చూడలేదు. మీరు నేర్పిన ప్రతి మెళుకువ వాడికి సోపానమయ్యింది. నా కొడుకు బాగుపడ్డాడు అంటే సంతోషించాను. అయితే ఈవేళ కూడా ఇదంతా వాడు తన ప్రతిభే అని విర్రవీగుతున్నాడు. ఇది వీడి నుంచే కాదు, వీడిని మేము గారాబంగా పెంచినట్టే పెంచుతున్న మాలాంటి తల్లిదండ్రులందరూ ఎదుర్కొంటున్న సమస్య. పిల్లల్ని ప్రేమించాలి, లాలించాలి, కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కదా, దాన్ని విస్మరించి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాం సార్. మమ్మల్ని క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి అంటూ కొడుకు వైపు తిరిగి అన్నాడు మోజెస్. ఇప్పుడు అర్థమైందా? మొక్క నిలదొక్కునే అంతవరకేరా తోటమాలి అవసరం. ఆ తర్వాత అంతా తన నిర్వాకమే అనుకుంటే అది చాలా పొరపాటు. ఏ తుఫాను వచ్చి అది నేల రాలినా ఒక కన్నీటి బొట్టు రాల్చేది తోటమాలేరా. అలాగే ఉపాధ్యాయుడంటే ఎవరనుకున్నావు? మండే సూర్యుడు. అనుక్షణం జనించే ఆ శక్తే మానవాళి మనుగడకు ఉపయోగపడుతుంది. దానిని ఉపయోగించుకోలేకపోవడం నీలాంటి వాళ్ళ మూర్ఖత్వం. కానీ సూర్యుడికి ఏమీ కాదే. విద్యార్థులు ఉపాధ్యాయులకు ఎదురు తిరగటం, ఉపాధ్యాయులని అవమానపరచడం సినిమాల్లో చూపిస్తున్నారేమో కానీ నిజమైన ఉపాధ్యాయుడి కోపానికి గురైతే ఏ విద్యార్థి అయినా మంటల్లో పడినా పురుగులా మాడిపోవాల్సింది. ఇప్పుడైనా తెలిసిందా? ఇదంతా నీ స్వయం కృషో లేక నీలో ఆ అభిరుచి బీజాన్ని నాటిన గురువు గారిదో? ఇప్పుడైనా తప్పు తెలుసుకొని మాస్టారి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. లేకపోతే సార్ చెప్పినట్టు నీకన్నా మా ఇంట్లో కుక్క నయం. ఎంత చదివినా నీ బ్రతుకు ఆ కుక్క కంటే హీనం. ఏం చేస్తావో చెయ్యి అని హూంకరించాడు మోజెస్. తనకి తెలియకుండా ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకోవాలనే ప్రయత్నంలో అక్కడే ఉన్న కుండలో నుంచి గ్లాసులు నీళ్లు తీసుకొని ముఖం కడుక్కొని రుమాలతో ముఖం తుడుచుకున్నారు క్రిస్టఫర్. వచ్చి మాస్టారి కాళ్ళ ముందు మోకరిల్లి ఆయన పాదాలపై తలవాల్చాడు. రామానుజం మాస్టారు అతనిని నెమ్మదిగా లేవనెత్తి తల నిమిరారు. మాస్టారు ఎంతో అహంకారంతో, మీ పట్ల ఏ విద్యార్థి ప్రవర్తించనంత అనుచితంగా ప్రవర్తించాను. మీ పెద్దరికాన్ని అవమానించి మీ పట్ల కక్ష పెంచుకున్నాను. ఇంట్లో నా మాటే చెల్లుతుంది అనే గర్వంతో
మిమ్మల్ని ద్వేషించిన, అవమానించిన, కక్ష పెంచుకున్న విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎప్పుడూ గాయానికి పూసిన నవనీతం లాంటి వాడే అని మీరు నిరూపించారు. పరోక్షంగా నా అభివృద్ధికి కారణమయ్యారు. నా తప్పులు మన్నించి నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి సార్ అని వెక్కి వెక్కి ఏడవసాగాడు. వృద్ధాప్యం వలన విద్యార్థుల పట్ల ఉండే ఆవ్యజమైన అనురాగము, బిడ్డల పట్ల తండ్రికి ఉండే సహజ ప్రేమ ఫలితము రామానుజం గారి కళ్ళు జలజల వర్ణించాయి. ఇప్పుడు ఆయన మండే సూర్యునిలా లేరు. నిండు పున్నమి చంద్రునిలా చల్లని చూపులతో క్రిస్టఫర్ వీపు నిమురుతూ ఉండిపోయారు. తెప్పరిల్లిన క్రిస్టఫర్ ఇప్పుడు మాస్టారి కళ్ళకి సరస్సులో వికసించిన కమలంలా కనిపిస్తున్నాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.